5వ తరగతి విద్యార్థులందరికీ నమస్కారములు. ఇన్ని రోజులు మనం తెలుగు లోపల వర్ణమాల గుణితాలు మామూలుగా బేసిక్ నేర్చుకున్నాం. అయితే ఈ రోజటి నుండి 5వ తరగతి పుస్తకంలో ఉన్నటువంటి పాఠాలు మీరు నేర్చుకోవడం అనేది జరుగుతుంది. అయితే మీరు ఇప్పుడు ఇంట్లో ఉండి ఓన్లీ ఆన్లైన్ క్లాసులే కదా టీచర్ చూస్తున్నారా అని టైం మాత్రం వేస్ట్ చేయకండి. ఫోన్ తీసుకున్న తర్వాత మీరు ఏ రోజటి ఆ రోజు కంప్లీట్ చేస్తూ నోట్బుక్లలో రాస్తూ చదువుతూ ఉండండి. మీకు ఒక కథ నేను చెప్పే ఉన్నాను. మనకు పోయిన సంవత్సరం తరగతిలో మనం ఒక కథ చెప్పుకున్నాం. ఏకలవ్యుని కథ. అతడు ఎంత పట్టుదలతో గురువు నేర్పకున్నా కూడా విద్యను గురువు యొక్క బొమ్మ చేసి పెట్టుకొని నేర్చుకున్నాడని చెప్పుకున్నాం. అదేవిధంగా మీరు కూడా ఆన్లైన్ క్లాస్లే కదా అని చెప్పి మీ టైం వేస్ట్ చేయకుండా ఇది సంవత్సరం ఈ విధంగా మీరు కంటిన్యూ అవుతూ ఉంటారు. స్కూల్ ఎప్పుడైతే రీఓపెన్ అవుతుందో ఆ రోజు మీరు వచ్చి స్కూల్లో అక్కడి నుండి మాత్రమే ఎక్కడి వరకైతే అయిపోయినాయో అక్కడి నుండి మాత్రమే నేర్చుకుంటారు. పరీక్షలు ఉంటాయి కాబట్టి మీరు టైం అస్సలు వేస్ట్ చేయకుండా తల్లిని పెద్దవాళ్ళని ఎవరిని కూడా విసిగించకుండా మంచిగా డిసిప్లిన్గా చదువుకుంటూ మీ రైటింగ్ను కూడా ఇంప్రూవ్ చేసుకోండి. రైటింగ్ మంచిగా రాకపోతే మళ్ళీ ఒకసారి రాయండి. ఏదైనా కూడా ఇంగ్లీష్ అయినా తెలుగు అయినా కూడా రాస్తూ మంచిగా చదువుకోండి అని కోరుకుంటున్నాను. టీచర్ మీరు ఇలాగే చెప్తారు అని అంటూ ఉంటారు. ఓకే, మనం మంచి మంచి స్టోరీస్ చెప్పుకుందాం. వచ్చిన తర్వాత ఏ పాఠానికి సంబంధించినవి ఇప్పుడు కొంచెం టైం ఉండకపోవచ్చు, కొంచెం స్పీడ్గా చేయొచ్చు, కానీ తర్వాత మాత్రం వాటికి సంబంధించినటువంటి కథలు మనం తరగతిలో చెప్పుకుందాం. ఇప్పుడు మీకు 5వ తరగతికి వచ్చేసిండ్రు. 4వ తరగతి అయిపోయింది, 5వ తరగతికి వచ్చేసిండ్రు. అయితే 5వ తరగతిలో మీకు పోయిన సంవత్సరం ఉన్నటువంటి తెలుగు పుస్తకాలు లేవు, టెక్స్ట్ బుక్స్ లేవు. కొంచెం మార్పు అనేది జరిగింది. ఇదిగోండి ఈ సంవత్సరం బుక్ ఇది ఇక్కడ మీకు ఉన్నటువంటి ఫస్ట్ లెసన్, 1వ పాఠం. ఈ 1వ పాఠంలో మీరు ఇక్కడ చూస్తున్నారు. ఫస్ట్ ఏమున్నది మనకు ఇక్కడ ఇలా చూడగానే మనం ఏమంటాం? భారతమాత, భారతదేశం. ఇది భారతదేశం, భారతమాత. మాత అంటే తల్లి. ఇది మన జాతీయ జెండా. మీకు తెలుసు లాస్ట్ ఇయర్ జాతీయ జెండా గురించి ఒక పాఠమే ఉన్నది మీకు పోయిన సంవత్సరం 4వ తరగతిలో. ఇందులో 3 కలర్స్ ఉంటాయని మనం అవన్నీ దీని గురించి చెప్పుకున్నాం. జాతీయ జెండాను తయారు చేసింది ఎవరు? రూపకల్పన చేసింది ఎవరు? జాతీయ జెండాను మీకు గుర్తొచ్చింది అనుకుంటాను. మనకు క్వశ్చన్ కూడా ఉన్నది, ప్రశ్న కూడా ఉన్నది ఇలా పోయిన సంవత్సరం. అది గుర్తు చేసుకోండి ఒకసారి. అయితే ఇక్కడ భారతమాత, భారతదేశం, మన జాతీయ జెండా. ఈ జెండాను చూడగానే ఎక్కడైనా కూడా భారతదేశం అని గుర్తుపడతారు. అయితే ఇక్కడ మనకు ఒక పాఠం ఇచ్చాడు. దేశమును ప్రేమించుమన్నా అని ఇచ్చాడు. ఏమంటుండు? దేశమును ప్రేమించుమన్నా అని అంటుండు. దేశాన్ని ఎందుకు ప్రేమించాలి? మన దేశాన్ని మనం ఎందుకు ఇష్టపడాలి? మనం పుట్టినటువంటి ఈ గడ్డ, మనకు జన్మనిచ్చినటువంటి, మనం జీవించడానికి అవకాశం కల్పిస్తున్నటువంటిది ఈ దేశం. అన్ని దేశాల కన్నా కూడా భిన్నత్వంలో ఏకత్వం కలిగినటువంటి దేశం భారతదేశం. చాలా గొప్ప పేరు ప్రతిష్టలు సంపాదించినటువంటి దేశం భారతదేశం. మన డిసిప్లిన్ కానివ్వండి, మన క్రమశిక్షణను కానివ్వండి, మన ఆచార వ్యవహారాలను కానివ్వండి, ఏ దేశం వాళ్ళు వచ్చి మన దేశాన్ని, భారతదేశాన్ని సందర్శించినా కూడా భారతీయులను చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. అందరం కలిసిమెలిసి జీవించుతాం. ఒక కుటుంబం అని కాదు, ఒక గ్రామం అని కాదు, దేశంలో వాళ్ళందరం కూడా ఎక్కడికి పోయినా వాళ్ళ అలవాట్లకు తగ్గట్టు మనం మసులుకుంటూ, వాళ్ళు ఇక్కడికి వచ్చినా కూడా వాళ్ళు కూడా మన అలవాట్లకు తగ్గట్టుగా మారుకుంటూ మనం ఇక్కడ అందరం కలిసిమెలిసి ఒక అన్నదమ్ముల్లాగా జీవిస్తూ ఉంటాం. అయితే ఇక్కడ ఒక పాఠం ఇచ్చిండు. ఈ పాఠం ఎవరు రాశారు అని అంటే గురజాడ అప్పారావు గారు ఈ పాఠాన్ని రాశారు.
ఇది చాలా సంవత్సరాల నుంచి ఉంటున్నటువంటి బుక్కులలో ఉంటున్నటువంటి గేయం. ఈ గేయాన్ని గురజాడ అప్పారావు గారు రాశారు. అయితే ఇక్కడ ఏమంటుండు, ఇక్కడ ఒక గేయం రూపంలో మెరుగు ఇచ్చారు. పాట అంటే మనం రాగం తీసుకుంటూ పాడుతూ ఉండేది పాట. గేయం అంటే మామూలుగా పాడుకునేటువంటిది ఈ గేయం. ఈ గేయం ఏంటిది అట అని అంటే ఏమంటుండు అని అంటే, దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా, వట్టి మాటలు కట్టి పెట్టోయ్ గట్టి మేల్తల పెట్టబోయ్, పాడి పంటలు పొంగి పొర్లే దారిలో నువ్వు పాటు పడవోయ్, తిండి కలిగితే కండ కలదోయ్ కండ కలవాడేను మనిషోయ్, దేశాభిమానము నాకు కద్దని వట్టి గొప్పలు చెప్పుకోకోయ్, పూని ఏదైనాను ఒక మేలు కూర్చి జనులకు చూపబోయ్. ఈ విధంగా ఇక్కడ ఈ గేయం ఉన్నది. ఇంకా ఎవరైనా మంచిగా పాడొచ్చిన వాళ్ళు ఉంటే ఆ విధంగా పాడుకోండి. అయితే ఇక్కడ ఏమంటుండు, దీన్ని వివరించి మనం చెప్పుకుందాం. దేశాన్ని ప్రేమించుమన్నా, నీ దేశాన్ని నువ్వు ఇష్టపడు, నీ దేశాన్ని నువ్వు గౌరవించు. నాది ఎక్కడికి పోయినా కూడా భారతదేశం నాది, నా దేశం ఇంత గొప్పది అని చెప్పుకో అని ఇక్కడ చెప్తుండు. నీ దేశాన్ని నువ్వు ప్రేమించు, ఇష్టపడు, నా దేశం భారతదేశం అని గర్వంగా చెప్పుకో. మంచి అన్నది పెంచుమన్నా, మంచిని పెంచు. నేను ఎప్పుడు తరగతిలో చెప్తూనే ఉంటాను, మంచిని తీసుకోవాలి, చెడును అక్కడే వదిలేయాలి. చెడు చేసే వాళ్లకు మనం చెప్పాలి, వాళ్ళు వింటే విననీయండి, వినకపోతే వినకపోనియండి. కానీ మంచి మాత్రం ఎప్పటికీ కూడా చరిత్రలో నిలిచిపోతుంది. చెడు అనేది ఎప్పుడు కూడా మంచిది కాదు. చెడు వైపు మనం చూడకూడదు. చెడు వినకు, చెడు కనకు, చెడు చూడకు, గాంధీ గారు చెప్పారు. 3 ఇట్లా మంకీస్తోని మీకు అక్కడ కనబడుతూ ఉంటుంది. అందుకే మనం ఎప్పుడూ కూడా ఎక్కడికి పోయినా, ఏ దేశానికి పో, ఎక్కడికి వెళ్ళు, ఏ చదువులన్నా చదువుకో, నువ్వు అక్కడ చెడును అక్కడే వదిలేయాలి, మంచిని తీసుకోవాలి. హంస, రాజహంస మనం చెప్పుకున్నాం తరగతిలో చాలాసార్లు. ఏం చేస్తుంది, పాలు నీళ్లు కలిపి పెడితే పాలను మాత్రం స్వీకరించి నీళ్లను మళ్ళీ వదిలేస్తుంది. ఆ విధంగానే మనం కూడా మారాలి. పాలను స్వీకరించి అందులో ఉన్నటువంటి బలాన్ని ఇచ్చేటువంటి మంచి అయినటువంటి పాలను స్వీకరిస్తుంది, నీళ్లను, అనవసరమైనటువంటి నీళ్లను వదిలేస్తుంది. అదేవిధంగా ఎక్కడికి పోయినా మనం మంచిని స్వీకరించి మంచే చేయాలి. మంచికి కొంచెం కష్టం కావచ్చు, కానీ మంచి ఫలితాన్ని ఇస్తుంది. తర్వాత వట్టి మాటలు కట్టి పెట్టోయ్, వేస్ట్గా మాటలతోని ముచ్చట్లతోని టైంపాస్ చేయడం వద్దు. నేను ఇది చేస్తా, నేను అది చేస్తా, నేను ఇది, నేను అది అని చెప్పుకోవడం, ముచ్చట్లు పెట్టడం, అది వదిలేసేయి. ఏం చెయ్యాలి, గట్టి మేలు తలపెట్టబోయ్. ఏదైనా నువ్వు మనసులో అనుకున్నావనంటే మంచి పని కానీ ఏదైనా కూడా నువ్వు చేసే వరకు వదిలిపెట్టకు. దాన్ని నువ్వు చేసే వరకు, దాన్ని సాధించే వరకు కూడా నువ్వు దాన్ని విడిచిపెట్టద్దు అని ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఏదైనా ఒక మంచి పని చేసి చూపించు. ఊరికే మాట్లాడుకుంటూ కూర్చోకు, కాలం వేస్ట్ చేయకు. దాని వలంగా మనకు దాని వలంగా ఏ విధమైన ఉపయోగం కూడా ఉండదు. మనం తరగతిలో ఊరికే చెప్పుకున్నాం, ఏమనన్నాం, మాటలు ఫైన్ లేదు, మాటలకు ఫైన్ లేదు, మాటలకు బిల్ వస్తలేదు అని ఊరికే ఇష్టం ఉన్నట్టు మాట్లాడద్దు. మాట చాలా విలువైనది. ఓ దెబ్బ కొట్టినా మర్చిపోతారు, కానీ మాట మన నోటి నుండి ఏదైనా జారిపోతే వాళ్ళ మనసు బాధపడితే మళ్ళీ వాళ్ళు మర్చిపోరు. అందుకోసం మాటను చాలా జాగ్రత్తగా వాడాలి. అవసరం లేనిది ఒక్క మాట కూడా మనం మాట్లాడకూడదు అని ఇక్కడ చెప్తూ ఉన్నారు. తర్వాత పాడి పంటలు పొంగి పొర్లే, పాడి పంటలు పొంగి పొర్లే. మన భారతదేశం ఏంటిది, వ్యవసాయ ఆధారిత దేశం. వ్యవసాయం మీద ఆధారపడి ఉంది. పరిశ్రమలు కూడా ఉన్నాయి. మన దేశం అన్ని పరిశ్రమలకు, వ్యవసాయానికి, అన్నిటికీ కూడా అనుకూలమైనటువంటి వాతావరణం కలిగి ఉన్నది. పాడి పంటలు, పాడి అని అంటే ఆవులు, బర్రెలు ఇట్లా పెంచుకుంటే మనకు వచ్చేటువంటి పాలు పాడి అంటారు.
పంటలు, పొలాలలో పండించేటువంటి పంటలు. పొంగి పొర్లే, బాగా సమృద్ధిగా ఎక్కువగా వచ్చేటువంటి దారిలో నువ్వు పాటు పడబోయ్. ఆ విధంగా, దారి అంటే మనం నడిచేదాన్ని దారి అని అంటాం. ఆ విధంగా నువ్వు పాటుపడు, కష్టపడు, ఆ విధంగా నువ్వు చెయ్యి. అవి అభివృద్ధి అయ్యేటట్టు, వాటిని పెంచేటట్టు నువ్వు కృషి చెయ్యి. పాడి పంటలు కలిగితే మరి ఏమైతుందట? తిండి కలిగితే కండ కలదోయ్, కండ కలవాడేను మనిషోయ్. తిండి మంచిగా తిన్నట్టు అయ్యేది ఉంటే, మంచి ఆహారం తీసుకున్నట్టు అయ్యేది ఉంటే మనకు కండ కలుగుతుంది, అంటే బలం అనేది వస్తుంది. ఆ బలం కలిగినటువంటి వాడే మనిషి. ఏ పని చేయాలన్నా కూడా మనకు ఫస్ట్ ఏముండాలి? మనం ఆరోగ్యంగా ఉండాలి. అందుకే మనకు ఈ మధ్యలో ఎక్కువగా ఈ కోవిడ్-19 పుణ్యమా అని ఏం చేస్తున్నాం? మనం హెల్దీ ఫుడ్ తీసుకుంటున్నాము. మళ్ళీ పూర్వకాలంలోనికి వెళ్ళిపోయినాం. కాషాయాలు తాగడం, ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకొని తినడం, బయట ఫుడ్ ఎప్పుడూ కూడా తినకూడదు. బయట ఫుడ్ ఎప్పుడూ కూడా దాన్ని ఇంటి వరకు కూడా తీసుకొచ్చుకోకండి. చాక్లెట్స్ కానీ అట్లాంటివి అసలు ఏవి కూడా తినొద్దు. బయట ఇప్పుడు ఉండే అటువంటి టిఫిన్స్ కానివ్వండి, ఫాస్ట్ ఫుడ్స్ కానివ్వండి, ఇవి కూడా తినొద్దు. మామూలు టైంలోనే తినొద్దు, అవి ఆరోగ్యానికి మంచివి కావు. కానీ ఇప్పుడు మొత్తానికే వాటి వద్దకు కూడా వెళ్ళకండి. ఇంట్లో చేసినవి మంచి, అమ్మను విసిగించకుండా మంచిగా తినండి. మంచిగా తిన్నప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటాము, అన్ని పనులు చేయగలుగుతాం, మంచిగా చదువుకోగలుగుతాం, అన్నీ కూడా చేయగలుగుతాం. అందుకే తిండి కలిగితే కండ కలుగుతుంది, అంటే బలంగా ఉంటాం మనం. ఆ బలంతోనే మనం అన్ని పనులు చేయగలుగుతాం. వాళ్ళనే మనిషి అని అంటారు. అన్ని పనులు చూసి ఏదో ఒకటి సాధించినప్పుడే మనకు మంచి పేరు వస్తుంది. అంతేనా? ఎప్పుడు చూసినా నీరసంగా ఇలా ఉంటే ఎట్లా ఉంటాం? అందరూ కూడా అంటూ ఉంటారు, ఏంటి ఆమె అంతా అట్లా ఉంది, ఎప్పుడు చూసినా నీరసంగా ఉంటుంది అని అంటూ ఉంటారు. అందుకే ఏమంటుండు? వట్టి మాటలు గట్టి పెట్టి ఏదన్నా ఒక మంచి పని చేయి, పాడి పంటలు పెరిగేటట్టు చేయి నువ్వు అని చెప్తూ ఉన్నాడు. తర్వాత దేశాభిమానం నాకు కద్దని వట్టి గొప్పలు చెప్పుకోకోయ్. నాకు దేశం అంటే బాగా గౌరవం, నాకు నా దేశం అంటే బాగా ఇష్టమని వట్టిగా గొప్ప గొప్ప మాటలు, వట్టిగా కాలక్షేపం చేసుకుంటా వట్టి మాటలు చెప్పకు. పూని ఏదైనానో ఒక మేలు కూర్చి జనులకు చూపబోయ్. ఏదైనా ఒక మంచి పని చేసి జనులకు, ప్రజలందరికీ ఉపయోగపడే ఒక మంచి పని చేసి చూపించు. అంతేగాని నా దేశం అంటే నాకు చాలా ఇష్టం, నా దేశం అలా, నా దేశం ఇలా అని ఊరికేనే బట్టి మాటలు చెప్పుకుంటూ కాలక్షేపము చెయ్యకు అని ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఈరోజు మనకు హాఫ్ లెసన్ మాత్రమే, సగం మాత్రమే ఇక్కడికి అయిపోయింది. 6 ఇచ్చాడు, పాదాలు 4, 6 ఇచ్చాడు. కానీ నేను ఈరోజు 3 మాత్రం చెప్పాను, సగం పాఠం మాత్రమే చెప్పాను. రేపు మళ్ళీ సగం చెప్పుకుందాం. దీన్ని చదవండి. చదవడం అనేది మనకు ముఖ్యం, చదవడం రావాలి ఫస్ట్. అందుకే దీన్ని చదవండి. అర్థమైంది అనుకుంటున్నాను ఈ పాఠం మీకు. చదవడం మాత్రం కంపల్సరీ చదవాలి, సరేనా? దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా, వట్టి మాటలు కట్టి పెట్టోయ్, గట్టి మేల్తల పెట్టబోయ్. పాడి పంటలు పొంగి పొర్లే దారిలో నువ్వు పాటు పడబోయ్. తిండి కలిగితే కండ కలదోయ్, కండ కలవాడేను మనిషోయ్. దేశాభిమానం నాకు కద్దని వట్టి గొప్పలు చెప్పుకోకోయ్. పూని ఏదైనా నువ్వు ఒక మేలు కూర్చి జనులకు చూపబోయ్. ఇది ఇక్కడ ఉన్నటువంటి గేయం హాఫ్ మాత్రమే అయింది. నేనేం అడిగాను? ఒక ప్రశ్న అడిగాను. ఈరోజు అది ప్రశ్న ఏమన్నాను? పోయిన సంవత్సరం మీరు నేర్చుకున్నారు, జెండా రూపకల్పన చేసింది ఎవరు, మన జాతీయ జెండా రూపకల్పన ఎవరు చేశారు అని అడిగాను. చేసిన వారెవరు అని అడిగాను. ఇంకొక పొడుపు కథ అడుగుతున్నాను మిమ్మల్ని. ఏంటిది అని అంటే, పొడుపు కథ. మనం కూర్చుంటే కూర్చుంటుంది, నిల్చుంటే నిల్చుంటుంది, మనల్ని ఎప్పుడూ వెన్నంటే ఉంటుంది, మనం ఎటు పోతే అటు వస్తుంది. పగలు మనల్ని వెంబడిస్తుంది, రాత్రి మాత్రం కనబడకుండా పోతుంది. ఏంటిది అది? తెలుసుకొని చెప్పండి, ట్రై చేయండి. ఎందుకంటే మైండ్, మనం చెప్పుకున్నాం, మన మైండ్ ఇలా ఇనుప ముక్కతోని సమానం. దాన్ని అక్కడ పడేసినాం అని అంటే దానికి
సిలుము వచ్చింది అని అంటే అది వేస్ట్గా పోతుంది. అదే దాంతో కొడవలో ఏదైనా ఇనుప పనిముట్టు తయారు చేసుకొని దాన్ని వాడుతూ ఉంటే అది రోజుకింత షార్ప్ అవుతూ ఉంటుంది. దానికి దీనికి తేడా